మైగ్రేషన్ పై కింది స్టేట్మెంట్లని పరిగణించండి. స్టేట్మెంట్ నెంబర్ 1, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 భారత పౌరులందరికీ సహేతుకమైన పరిమితులకు లోబడి భారతదేశ భూభాగంలోని ఏ ప్రాంతాల్లోనైనా నివసించడానికి మరియు స్థిరపడే హక్కును హామీ ఇస్తూ ఉంది అని అన్నాడు. సో స్టేట్మెంట్ నెంబర్ ఏమంటున్నారు అనంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ని మెన్షన్ చేస్తూ అడగడం జరిగింది. ఇక్కడ ఆర్టికల్ 20ని మెన్షన్ చేస్తూ భారతీయ పౌరులందరూ కూడా పరిమితులకు లోబడి ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి స్థిరపడడానికి హక్కును హామీగా ఇస్తూ ఉంది ఈ ఆర్టికల్ 20 అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మరి ఈ స్టేట్మెంట్ రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. పని కోసం వలస వెళ్ళే వ్యక్తులు సామాజిక భద్రత మరియు ఆరోగ్య ప్రయోజనాలు లేకపోవడం చూస్తూ ఉన్నారు అని చెప్పేసి సెకండ్ స్టేట్మెంట్ అడగడం జరిగింది. సో ఇలా 2 స్టేట్మెంట్లను అడిగి పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏవి సరైనవి అని చెప్పేసి అడిగారు. సో ఒకటి మాత్రమే, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఒకటి మాత్రమే అని అంటున్నారు, బి 2 మాత్రమే అని అంటున్నారు, సి 1 మరియు 2 అని అంటున్నారు, డి 1 మరియు 2 కాదు అని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. స్టేట్మెంట్ నెంబర్ 1లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 అని అన్నాడు. ఆర్టికల్ 20 అనేది దీనిని గురించి చెప్పట్లేదండి. మరి ఏ ఆర్టికల్ చెప్తా ఉంది అని అంటే ఆర్టికల్ ఏది చెప్తా ఉంది అని అంటే ఆర్టికల్ 19 అనేది చెప్తా ఉంది. ఈ 19కి సంబంధించి సబ్ క్లాస్ 1E అనేటువంటిది ఏం చెప్తా ఉంది అని అంటే వలసలను గురించి చెప్తా ఉంది. భారతదేశంలో పుట్టినటువంటి ఏ పౌరుడైనా కూడా వెళ్ళి భారతదేశంలో తనకు నచ్చినటువంటి చోట స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తున్నటువంటి ఆర్టికల్ 19 అనేది మనం గుర్తుంచుకోవాలి. కానీ ఇక్కడ ఆర్టికల్ 20 అని అన్నాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. సో మనం ఆర్టికల్ 19 అని అంటున్నాం చూసిరా, ఆ స్టేట్మెంట్ అనేది ఆర్టికల్ 19 వచ్చి ఉంటే ఈ స్టేట్మెంట్ రైట్ అయ్యేది. 20 అని వచ్చింది కాబట్టి నేను ఈ స్టేట్మెంట్ని ఎలిమినేట్ చేసేసిన. సో ఇక నెక్స్ట్ రెండో చూడండి. పని కోసం వలస వెళ్ళే వ్యక్తులు సామాజిక భద్రత మరియు ఆరోగ్య ప్రయోజనాలను లేకుండా పోతున్నారు. సో లేకపోవడం అనేది ఉంది భారతదేశంలో. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాద్ కానీ వైజాగ్కి కానీ పని కోసం వచ్చిండు అని అనుకుందాం. హైదరాబాద్ అయినా వచ్చిండు, దెన్ లేదు అని అంటే వైజాగ్ కానీ వచ్చిండు అని అనుకుందాం. సో ఈ వ్యక్తికి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇక్కడ సామాజిక భద్రత అనేది కొంత కరువుగానే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఉండవు. ఆరోగ్య ప్రయోజనాలు ఎందుకు ఇస్తారు? అతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లాంటి పథకం ఉంటే అక్కడ ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాడు. సో ఈయన ఉత్తరప్రదేశ్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ వైజాగ్ వచ్చిండు కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలలో ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఆయనకు పెద్దగా లభించవు. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రైట్. ఇక్కడ పని కోసం వలస వెళ్ళే అని అన్నాం. సో పని కోసం వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి వీరికి సామాజిక భద్రత విషయంలో ఆరోగ్య ప్రయోజనాల విషయంలో ఎలాంటి భద్రత అనేది లేదు. అలా లేకపోవడం అని చెప్పేసి స్టేట్మెంట్ అడిగిండు కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్. సో కాబట్టి ఇప్పుడు ఇందులో రైట్ ఆన్సర్ ఏమవుతుంది అని అంటే 2 మాత్రమే. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏమంటున్నాం? బి ఈజ్ ద రైట్ ఆన్సర్.